ముందుగా మీ అందరికీ మొదటి శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు. ఆ అమ్మవారి దయ మీపై నాపై ఎల్లవేళలా ఉండాలని నిండుగా కోరుకుంటున్నాను. ఇంకా మనమందరం కూడా గుడికి వెళ్ళినప్పుడు జనరల్గా ప్రసాదంగా పులిహార పెడితే ఇంట్లో చేసిన పులిహార గుళ్ళో పులిహార టేస్ట్ రాదేంటబ్బా అని చెప్పని అనుకుంటూ ఉంటాం కదా. ఏం లేదండి, చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సేమ్ గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహారలాగే ఇంట్లో కూడా ఎంచక్కా ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ పులిహారని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడైతే మా మేనల్లుడు టేస్ట్ చేస్తున్నాడు, వాడికైతే ఈ పులిహార తెగ నచ్చేసింది. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజ్ అంటే 2 పెద్ద మంచినీళ్ళ గ్లాస్ వరకు కూడా బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా పొలుగ్గా ఉడికించుకొని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. దీనికి ఒక స్పెషల్ పౌడర్ తయారు చేస్తాము. దానికోసం పొయ్యి వెలిగించకుండా ఒక బాండిని తీసుకొని గుప్పెడు వేరుశనగ గుళ్ళు అంటే 4 టేబుల్ స్పూన్ల వరకు వేయండి. దానిలో ఒక 3 ఎండుమిరపకాయల్ని, 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా మిరియాలని వేయండి. ఇంకా దీంట్లో 1 టేబుల్ స్పూన్ నిండుగా మినపగుళ్ళను కూడా వేసేసేయండి. అలాగే 1 టేబుల్ స్పూను నిండుగా ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా దీంట్లో వేయండి. ఇప్పుడు ఇవి వేగటానికి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ నూనెని కానీ వేయండి. అలాగే ఒక గుప్పెడు ఫ్రెష్ కరివేపాకును కూడా దీంట్లో వేసేసి ఇప్పుడు పొయ్యి వెలిగించి సన్న సెగ మీద ఇవన్నీ కూడా చక్కగా లోపల నుంచి ఉడికి మంచిగా క్రిస్పీగా వేగే వరకు వేయించుకోండి. ఇవి వేగుతుంటేనే ఇల్లంతా కూడా సువాసనతో నిండిపోతుందండి. మీరు ఈ దినుసులని వేపుకోవడంలోనే ఈ పులిహార టేస్ట్ అంతా కూడా నిండి ఉంటుంది. అస్సలు మాడకుండా ఇలా దోరగా వేయించుకున్న తర్వాత చల్లార పెట్టుకొని వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పొడిలాగా సిద్ధం చేసుకోవడమే. ఇప్పుడు అదే బాండీలో ఒక 2 గరిటెళ్ళ వరకు నూనెని వేసేసేయండి. నేను ఇక్కడ పులిహారకి పోపు పెడుతున్నాను. దీనిలో 3 టేబుల్ స్పూన్ల వరకు కూడా పచ్చెనగపప్పుని వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసేసి మంటని సిమ్లో పెట్టుకొని వేపుకోండి. ఈ లోపల ఒక 5-6 పచ్చిమిర్చిని తీసుకొని పచ్చిమిర్చిని పొడవుగా సన్నని చీలికల్లా కట్ చేసి మళ్ళీ మధ్యలోకి కట్ చేయండి. ఇలా వేయటం వల్ల పచ్చిమిర్చి పులిహారలో తినడానికి చాలా బాగుంటాయి. ఈ పోపంతా కూడా చూడండి ఇలా ఎర్రగా వేగాలి. వేగిన తర్వాత ఒక గుప్పెడు వరకు జీడిపప్పు పలుకుల్ని వేసేసి అవి కూడా కొంచెం వేగుతున్నప్పుడు కట్ చేసుకున్న ఎండుమిర్చిని కూడా ఒక 2-3 దీంట్లో వేయండి. ఇప్పుడు రెడీ చేసుకున్న పచ్చిమిరపకాయల్ని అలాగే ఒక రెమ్మ వరకు కరివేపాకుని వేసేసి మంటని సిమ్లో పెట్టుకొని దీన్ని చక్కగా వేపేసుకొని లాస్ట్లో దీనిలో కొంచెంగా ఇంగువని అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసేసేయండి. పసుపు వేసిన తర్వాత ఆయిల్లో బాగా మిక్స్ చేసుకుంటే పులిహార అనేది మంచి సువాసన భరితంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెడీ అయిన దాంట్లో ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని వేయాలండి. ఈ పౌడర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 నెల వరకు నిల్వ కూడా ఉంటుంది. పులిహారకి సరిపడా 2-3 టేబుల్ స్పూన్ల సాల్టు, రెడీ చేసుకున్న పులిహార పౌడర్ని కూడా దీనిలో వేయండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఈ పౌడర్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు సన్నని సెగ మీద ఈ పౌడర్ అంతా కూడా పోపులో బాగా కలిసే విధంగా గరిటెతో మిక్స్ చేసుకోండి. ఇలా సన్న సెగ మీద 2-3 నిమిషాలు వేపటం వల్ల ఇంకా ఈ పులిహార అనేది మరింత రుచికరంగా ఉంటుంది. ఈ పులిహార కోసం 3 పెద్ద నిమ్మకాయలు తీసుకొని వాటి జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని వేగుతున్న ఈ పోపులో ఆ జ్యూస్ని కూడా వేసేసేయండి. వేసిన తర్వాత దీన్ని ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఆ జ్యూస్ అనేది దీంట్లో బాగా కలిసే విధంగా గరిటెతో మిక్స్ చేసుకోండి. సాల్ట్ కావాలంటే ఈ స్టేజ్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనం రెడీ చేసుకున్న వైట్ రైస్ ఉంది కదా, దానిలో ఈ పులిహార పోపునంతా వేసేసి చక్కగా చేత్తో మిక్స్ చేసుకున్నామంటే ప్రసాదం పులిహార రెడీ అయిపోతుంది. ఈ ప్రసాదం పులిహార చేసినప్పటికన్నా కూడా ఆరిన తర్వాత ఇంకా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ఈ ప్రసాదం పులిహారని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మ దయకి
పాత్రులు అవ్వండి. అలాగే మీకు ఈ పులిహార ఎలా కుదిరిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇందాక నేను చూపించిన పులిహార పౌడర్ ఉంది కదా, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెల రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇదే ప్రాసెస్లో పౌడర్ని వేసి పులిహారని ఎంచక్కా రెడీ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.